హాయ్. దిస్ ఈస్ వేద. యాక్చువల్లీ 6:00 క్లోజింగ్ టైము. అపర్ణ జైకాన్‌లో ఉన్నాం. ఎందుకంటే నాకొక ప్రీవియస్ క్లయింట్ వాళ్ళు మనం చెప్తే కొద్దిగా అపర్ణ సన్ స్టోర్‌లో బుక్ చేశారు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్‌కి బుక్ చేస్తూ వేద మీరొక్కసారి ఇది ఓకేనా అని అడిగారు. బట్ నేను చూస్తాను రోజు రెగ్యులర్‌గా వచ్చినా సరే నాకెందుకో అనిపించింది పేరెంట్స్‌కి కదా! మీరప్పుడే బుక్ చేయొద్దు. నేనొకసారి వెళ్లి చూసొస్తాను అని చెప్పాను. అయ్యో! వద్దు పర్వాలేదు. మీరొకసారి చూసి చెప్పండి. లేదు లేదు ఫిజికల్‌గా ఎళ్ళినవండి. ఎళ్లి చూసొచ్చాక అప్పుడు కన్ఫర్మ్ చేస్తాను. అప్పుడు బుక్ చేద్దురుగాని అన్నాను. ఏదో ఈ చాదస్తం ఎక్కువైపోతుంది. రోజు రోజుకి చూసి కొలిది మనకేమో పేరెంట్స్‌కి ఏదో చేసియాలని, పెద్దవాళ్ళకి ఏదో చేసియాలని ఎవరైనా కిడ్స్ కనుక ముందుకొస్తే దానికి 100% నేను నా ఎఫర్ట్ పెడతాను. మనం ఎలాగా డైరెక్ట్ ఏమి చేయలేము. బట్ అట్‌లీస్ట్ కొంతమంది పేరెంట్స్‌కి చాలా బాగా ప్రాపర్టీని రిటైర్ అయ్యాక మంచి ఫ్లాట్స్ తీసి పెట్టినప్పుడు, అలాగే రిటైర్ అయినప్పుడు వాళ్ళ ఐడియాస్ పిల్లలకి అన్ని ఇద్దరికి ఈక్వేషన్స్ కరెక్ట్ అయితే ఓకే చేసుకుంటానన్నమాట. ఇది నాకు కొత్త కన్‌ఫ్యూజన్ ఉందన్నమాట. ఫటాఫట మా వాళ్ళతో వైండ్ అప్ చేసేస్తూ ఈరోజు ఎళ్లి ఒక్క హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేద్దాం. వాళ్ళ లైఫ్ టైమ్ ఉండేది కదా! ఆఫ్టర్ రిటైర్మెంట్ ఈస్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటాను. సో, అందుకని పర్సనల్‌గా వచ్చి ఓన్లీ ఆ క్లయింట్‌తో నాకు పర్సనల్‌గా ఒక పాజిటివ్ వైబ్ ఆయనతో వాళ్ళ ఫ్యామిలీతో. సో, అందుకని ఈ ఫ్లాట్ చూసి ఓకే చెప్దాం అని వచ్చాను. ఐయామ్ హ్యాపీ. కొద్దిగా కన్‌ఫ్యూజన్ ఉండింది. ఇప్పుడైతే ఇది ఆల్‌మోస్ట్ ఓకే చేస్తున్నాం. ఇది ఇప్పుడు చేసిన పని. థాంక్ యూ.